శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని 4వ ఆదివారం తిరునాళ్ల కార్యక్రమం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ రోడ్ల మండలం సర్పూరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి ఆదివారం స్వామివారి జన్మదినం సందర్భంగా తిరునాళ్ల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, తండ్రి కురసాల సత్యనారాయణ, వైసీపీ నాయకులు బాలాజీ విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన సత్యనారాయణకు ఆలయ కమిటీ, ఆలయ అధికారులు, వైసీపీ నాయకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో సత్యనారాయణ, బాలాజీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే కన్నబాబు శ్రీ భావనారాయణ స్వామి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ ధర్మకర్తల మండలిని ముఖ్య అతిథి కురసాల సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జన్మదినం జరుపుకుంటున్న పుల్లా చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందును, కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పుల్లా నారాయణరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమశంకరం, ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ ప్రసాద వేతనను నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, కాంట్రాక్టర్ వై ప్రకాష్ రావు, కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఈ ఆలయాన్ని విశిష్టమైన ఆలయం సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆలయం. ఇటువంటి ఆలయాలు మనకి ఎక్కడ కనపడడం మనకి చాలా అభివృద్ధి. ఇటువంటి ఆలయాలను మనం ఇంకా అభివృద్ధి చేయడం అవసరం ఉంది. అభివృద్ధి మీద దృష్టి పెట్టి కనబాబున్నాడు కాబట్టి కనబాబుని మరోసారి మీరు ఏమైనా చేస్తే దీన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం. అలాగే ఆయనతో పాటు దీని మీద దృష్టి పెట్టి వేళ ఈ కమిటీ సభ్యులు కానివ్వండి, కమిటీ చైర్మన్ కానివ్వండి, మన గ్రామ పెద్దలు కానివ్వండి, మీ అందరూ కూడా దీని మీద విశేషంగా దృష్టి పెట్టారు కాబట్టి దాంతోపాటు మీకు పూర్తిగా కోఆపరేట్ అవడానికి కన్నబాబు కూడా ఉంటాడు. కన్నబాబుని మళ్ళీ ఎమ్మెల్యేగా నిప్పించుకుంటే ఈ గ్రామానికి కానివ్వండి, ఈ ఆలయానికి కానివ్వండి, గ్రామ సౌకర్యాలు మనం చేస్తున్నాం. అలాగే నేను ఈ కమిటీ వారికి గ్రామ పెద్దలు కోరుతున్నాను. వేళ అంటే కోటి రూపాయల ఆదాయం చేశారు, చాలా సంతోషం. ఈ కోటి రూపాయలు వచ్చే సంవత్సరానికి రెట్టింపు చేయాలి, దానికోసం ఎంత తెచ్చుకోవడం కోరుకుంటూ శ్రీ భావనారాయణ స్వామి సర్పూర క్షేత్రంలో వేయించేస్తున్న శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో గౌరవ శాసనసభ్యులు ప్రీతం నాయకులు శ్రీ కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మాఘమాసోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ సంవత్సరం మాఘమాసం 5 ఆదివారాలు వచ్చింది. ఈ 5 ఆదివారాలు కూడా మా గ్రామస్థ సహకారంతో, మా ట్రస్ట్ బోర్డు సభ్యుల సహకారంతో వచ్చిన భక్తులందరూ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చేశారు. అలాగే సుమారు 1 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. మా గౌరవ శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మా ప్రత్యేకంగా సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించడానికి మా గౌరవ శాసనసభ్యుల సహకారంతో మా గౌరవ సర్పంచ్ గారు శ్రీ శీలం నాగేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ శ్రీ పుల్లా ప్రభాకర్ గారు, శ్రీ పుల్లా చందు గారు, పుల్లా కోటేశ్వరరావు గారు, అన్నదాన కమిటీ సభ్యులతోనూ ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాం. ఇందుకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.